जल्दी लो। अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। मेरे और आपके आका हज़रत मोहम्मद सल्लल्लाहु अलैहि वसल्लम का इरशाद है, खैरुन्नास मन यनफ़उन्नास, यानी तुममें से बेहतर इंसान वो है जो दूसरों को नफ़ा पहुँचाए। अल्हम्दुलिल्लाह इसी हदीस के ज़रिए से जो हम जो है ये अल-मुस्तान खिदमत ट्रस्ट जो है चला रहे हैं, क्योंकि अल्लाह ताला का इरशाद है, या अय्युहल्लज़ीना आमनू इन तंसुरुल्लाह यंसुरकुम, ऐ ईमान वालों तुम मेरे दीन की मदद करो, मैं तुम्हारी मदद करूँगा। अल्लाह का वादा सच्चा है। अल्हम्दुलिल्लाह जब से हम इस खिदमत की जो है कर रहे हैं, बहुत सारे ज़रूरतमंद हमारे सामने आ रहे हैं। हमने जितनी कोशिश करने की कर रहे हैं, अल्लाह ताला हमारे इस कोशिश को कबूल फरमाए। आज जो है इस्तेक़बाल रमज़ान, जो रमज़ान का मुबारक महीना आता है, तमाम महीनों का सरदार है, इसीलिए इस खुशी में जो है हमने अल-मुस्तान खिदमत की तरफ से जो है गरीबों में और बीमार लोगों में जो है यहाँ अस्पताल में देखे हैं कि जो है 300 से ज़्यादा लोग पेशेंट हैं, और उनमें जो है हमने जो है फ्रूट तकसीम किया है। और जो फ्रूट के लिए हर लाइन से जो है लोग हमारी मदद कर रहे हैं, हम उनसे भी गुजारिश करते हैं कि अल्लाह ताला आपकी मदद को कबूल फरमाए और हमारे इस टेस्ट को जो है ता क़यामत तक जारी फरमाए, और हमारे इस टेस्ट में जो है हर साथी हिस्सा मिले। इंशाअल्लाह हम इसी खुशी रमज़ान मुबारक के महीने में भी जो है सहरी का इंतज़ाम भी करने का इरादा किए हैं। आप तमाम हजरातों से दुआ करते हैं, अपील करते हैं कि आप हजरात हमारे लिए दुआएं खैर में याद रखें, और जितने भी जो है हमारे इस अल-मुस्तान ट्रस्ट के जो है ఈరోజు అల్ ముస్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో నంద్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ముఖ్యంగా శస్త్రచికిత్స చేసుకున్న వారికి, చిన్నపిల్లలకు మరియు రోగులకు వీరి ఆధ్వర్యంలో పండ్లు పంపిణీ చేసే కార్యక్రమం చేయడం జరిగింది. ఇది ఒక రకమైన సేవా కార్యక్రమం. ఎందుకంటే ఆసుపత్రులలో రోగులుగా వచ్చిన వారికి పౌష్టికాహారం అందాలనే ఉద్దేశంతో అల్ ముస్తాన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి తాహతకు ఒక రోజు వారికి అందే విధంగా పండ్లు ఇవ్వడము చాలా మంచి కార్యక్రమము. దీన్ని మేము కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడము చాలా సంతోషంగా భావిస్తున్నాము. అల్ ముస్తాన్ ట్రస్ట్ మనం చూసుకుంటే ఈ ట్రస్ట్ మొదలుపెట్టిన నుంచి ఉసైద్ మరియు వీరి బంధుమిత్రుల ఆధ్వర్యంలో ప్రతి ఒక్కరూ కలిసి వీరు వారి సొంత డబ్బుతో, వారి జేబు నుంచి డబ్బు వేసుకొని ప్రజలకు సేవ చేసే కార్యక్రమాలు చేయడము చాలా ప్రశంసించదగ్గ విషయం. ఎందుకంటే ఈరోజు మనం చూసుకుంటే నేను సంపాదించిన డబ్బు నాకు నా ఇంటికి అందాలి అనే ఒక ఆలోచన ఉన్న రోజుల్లో నేను సంపాదిస్తున్న డబ్బు నా ఇంటితో పాటు పేద ప్రజలకు, రోగులకు మరియు అవసరం ఉన్న వారికి కూడా అందాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఈ ట్రస్ట్ వారికి కూడా అభినందనలు తెలియజేస్తూ, మరియు మీ యొక్క కార్యక్రమాలు చాలా వరకు నంద్యాల పట్టణంలో వివిధ రూపాల్లో చేస్తున్నారు. రోగులకు పండ్లు పంపిణీ చేయడం కానీ, అదేవిధంగా చలికి బెడ్షీట్లు పంపిణీ చేయడము, మరియు పేదలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడము, ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. ఈ ట్రస్టు ఇదే విధంగా అనేక రకాల సేవా కార్యక్రమాలు చేసుకుంటూ ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా నంద్యాల పట్టణ ప్రజలకు కూడా ఈ ట్రస్టుకు అవసరమైనప్పుడు మీ సహాయ సహకారాలు చేసి ఇంకా వీరు ఎక్కువ సేవా కార్యక్రమాలు చేసే విధంగా వీరు కూడా తోడ్పాటుగా వీరితో ఉండాలని కోరుకుంటున్నాను.